దీన్ని తయారు చేసుకోవడానికి 1 కప్పు శనగపిండి గిన్నెలో వేసుకోవాలండి. ఆ తర్వాత 1/2 గ్లాసు బియ్యం పిండి అనేది కూడా ఇందులో వేసుకుంటున్నానండి. కొంచెం సోడా ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర అనేది వేసుకుంటున్నానండి. ఇందులో 1 చిటికెడు ఇంగువ, తగినంత కారం అనేది ఇందులో వేసుకుంటున్నానండి. ఆ తర్వాత తగినంత ఉప్పు, ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్నాం కదా అండి, అవి మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మీరు కలుపుకునేటప్పుడు ఎలాంటి బాల్స్ అనేవి లేకుండా మెత్తగా కలుపుకోండి. కొంచెం పిండి అనేది పలచగా ఉండేటట్టు చూసుకోండి. ఈలోపు మనం ఏం చేస్తామంటే, చూస్తున్నారు కదా అండి, ఈ విధంగా మనం పిండి అనేది కలుపుకోవాలి, ఎలాంటి బాల్స్ అనేది లేకుండా. నేనేం చేశానంటే, ఇప్పుడు నేను ఇందులో 3 ఉల్లగడ్డలు అనేవి తరుపుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇది షేప్ అనేది లేస్ టైప్ లో వచ్చింది. ఈ విధంగా తరుపుకోండి. మీరు కూడా పలచగా కట్ చేసుకోండి ఉల్లగడ్డలు అనేవి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో కడాయి అనేది పెట్టుకొని అందులో కొంచెం నూనె అనేది వేస్తున్నానండి. ఈ నూనె అనేది వేడెక్కిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లగడ్డలు అనేవి ఇట్లా పిండిలో వేసుకొని అట్లా నూనెలో వేసుకోవాలండి. ఒక్కొక్కటి నిదానంగా వేసుకోండి. వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, మళ్ళీ చేయి మీద నూనె పడుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోండి. అలానే హై పెట్టమాకండి, సిమ్ పెట్టమాకండి, మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోండి ఈ ప్రాసెస్ ని. ఇప్పుడు చూస్తున్నారు కదా అండి, ఈ విధంగా నేను ఒక సైడ్ ఇంకొక సైడ్ తిప్పుకుంటున్నాను. అటు సైడ్ కాలిందని చూస్తున్నారు కదా అండి. మనం ఇంత వేసుకున్న బజ్జీలు అనేది ఈ విధంగా వచ్చినాయి. ఈ విధంగా నూనెలో కాగేంత వరకు ఉంచుకోవాలండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, బాగా వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు బజ్జీలు అనేవి ఈ విధంగా ఒక ప్లేట్ లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం చేయబోయే ప్రాసెస్ ఏంటంటే, చూసారు కదా అండి, ఈ విధంగా నేను తీసుకున్న బజ్జీలకి సరిపడేటట్టు ఎర్రగడ్డలు, కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారం అనేది వేస్తున్నానండి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. మనం ఎర్రగడ్డలు అనేవి బాగా సన్నగా తరుక్కోవాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మొత్తం అనేది బాగా కలిసిపోయింది. దీంట్లో నేను 1/2 నిమ్మకాయ అనేది తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ నిమ్మకాయ అనేది ఇందులో పిండుకుందాము. మీకు పులుపు ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం నిమ్మకాయ అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకున్నాం కదా అండి. మనం నెక్స్ట్ చేయబోయే ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు మనం చేతికి ఒక బజ్జీ అనేది తీసుకొని, కత్తి ఉంటది కదా అండి, దీన్ని ఇట్లా సగానికి కొయ్యాలండి. సగానికి కోసిన తర్వాత ఈ విధంగా ఇట్లా ఓపెన్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ఇంతక కలిపి పెట్టుకున్నాం కదా అండి ఎర్రగడ్డలు వేసుకొని, అది ఇందులో వేసుకోవాలండి. అదే విధంగా మరొకటి కూడా ఈ విధంగా కట్ చేసుకొని దాంట్లో ఎర్రగడ్డలు కలుపుకున్నది అనేది వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా అండి, ఇప్పుడు నేను 3 అనేది ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా ఉందో మా నాన్నగారు అనేది రుచి చూసి చెప్తారు.
ఎలా ఉందా? కొబ్బరి పులుపులుగా బాగుందండి, చాలా బాగుంది. ఉల్లిపాయ మసాలా పెట్టాక ఇంకా టేస్ట్ వచ్చింది ఉల్లగడ్డ బజ్జీకి. ఇంకా మిగిలిన వాటికి కూడా ఈ విధంగా చేసుకుంటున్నానండి. ఇప్పుడు మీరు చూసారు కదా, మా నాన్నగారు అనేది ఉల్లగడ్డ బజ్జీ చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన సాయిరామ్స్ కిచెన్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.